భారత ప్రధాని దేశాన్ని ఆత్మనిర్భర భారత్గా తయారు చేద్దామనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చారు. ఈ నినాద స్ఫూర్తికి విరుద్ధంగా భారతదేశంలో పాఠశాల విద్యను రూపొందించడానికి, పర్యవేక్షణ చేయడానికి, విధానాలు తయారు చేయడానికి ప్రపంచ బ్యాంకును ఆహ్వానిస్తూ ఉంది. అంటే ఆచరణలో ఆత్మనిర్భర భారత్ విఫలమవుతుందనే అర్థం. ఎందుకంటే అక్టోబర్ 2019లో ప్రపంచ బ్యాంకుతో ఒక కార్యక్రమాన్ని అనుమతించడానికి ఒప్పందం జరిగింది. ఆ కార్యక్రమం పేరు స్టార్స్, స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ అనేది స్టార్స్ యొక్క విస్తృత రూపం. అంటే ఈ కార్యక్రమం ద్వారా భారతదేశపు పాఠశాల విద్యలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో అంటే పాఠశాల స్థాయిలో కూడా ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు చేయడానికి అవకాశం కలుగుతుంది. అంటే బోధనలో, విద్యార్థుల మూల్యాంకనలో ప్రపంచ బ్యాంకు విధానాలు పూర్తిగా జోక్యం చేసుకొని అదుపు చేసి వాటికి గైడెన్స్ మేరకు ఉపాధ్యాయులు పనిచేయాల్సి వస్తుంది. ఇదే కాకుండా నాణ్యమైన విద్య పేరుతో నాణ్యమైన విద్య రావడం లేదు కనుక మంచి విద్యను అందించడానికి ఉపాధ్యాయులను తయారు చేయడానికి స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణలు కూడా ఈ స్టార్స్ కార్యక్రమం ద్వారా ఇస్తారు. ఈ స్టార్స్ కార్యక్రమం తొలుత ప్రయోగాత్మకంగా 6 రాష్ట్రాల్లో అమలవుతుంది. ఇందుకు 500 మిలియన్ రూపాయల రుణాన్ని ప్రపంచ బ్యాంకు భారతదేశానికి 5 సంవత్సరాల కాలంలో విడతలుగా ఇస్తుంది. ఈ అమలయ్యేటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా మరియు రాజస్థాన్. ఇప్పటికే మన దేశంలో 3 దశాబ్దాలుగా ప్రపంచ బ్యాంకు జోక్యంతో, ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ఆర్థిక సహాయంతో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. మొదట అపెప్, తర్వాత డిపెప్, తర్వాత సర్వశిక్ష అభియాన్, ఇప్పుడు సమగ్ర శిక్ష అభియాన్ పేరుతో అనేక యాక్టివిటీస్ను ఈ కార్యక్రమం అమలు చేసింది. ఆ యాక్టివిటీస్లో మనకు తెలుసు క్లిప్, క్లాప్, లెప్స్, 3 Rs లాంటి అనేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం అమలు చేస్తున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాల అమలు తర్వాత ప్రభుత్వ పాఠశాలలు మరింత దిక్కు దివాణం లేకుండా తయారైనాయి. ముఖ్యంగా డిపెప్ ద్వారా బహుళ తరగతి బోధన అనేటువంటి పద్ధతి రావడం వల్ల ఒక ఉపాధ్యాయుడు అనేక తరగతులకు బోధించేటువంటి విధానం వల్ల విద్యార్థుల్లో నాణ్యత క్షీణించి ప్రభుత్వ పాఠశాలల మీద తల్లిదండ్రులకు విశ్వాసం సన్నగిల్లి దూరం కావడం జరిగింది. మన తెలంగాణలోనే సుమారుగా 52% విద్యార్థులు ఈరోజు ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారంటే 3 దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలు అమలు కావడం వల్ల ఎంత చెడు ప్రభావం కలిగింది అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కార్యక్రమాల అమలుపై ఏమాత్రమైనటువంటి సమీక్ష లేదు. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అమలవుతున్నటువంటి కార్యక్రమాల మీద సమీక్ష చేసి భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించాలనేటువంటి కనీసమైనటువంటి విచక్షణ లేకుండా పోయిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. ఎందుకంటే ఈ స్టార్స్ కార్యక్రమం కూడా క్షేత్రస్థాయిలో అంటే పాఠశాల స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి లేదా బ్లాక్ స్థాయి నుంచి మొత్తంగా ఆ విధానాలను పర్యవేక్షించడం జరుగుతుంది. పూర్వ ప్రాథమిక విద్య మొదలుకొని
మొత్తం పాఠశాల విద్యా వ్యవస్థ అంతా కూడా బోధనాభ్యాసన ఫలితాలను ఇది ప్రభావితం చేస్తుంది. ఈ కార్యక్రమం ఎఫెక్టివ్గా అమలు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇస్తుంది. ఇందుకు ప్రతిభను ఒక కొలబద్దగా తీసుకుంటా ఉంది. ఈ అమలు కావడానికి పాలనా సంస్కరణను కూడా ప్రవేశపెట్టి తద్వారా ప్రపంచ బ్యాంకు ప్రత్యక్ష జోక్యం అనేది ఉంటుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా మనం గమనించాలి. ఎందుకంటే 3 దశాబ్దాలుగా కేవలం ప్రభుత్వ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో లేదా కేంద్ర స్థాయిలోనే ప్రపంచ బ్యాంకు సూచనలు, పర్యవేక్షణ ఈ కార్యక్రమాలపై ఉండేది. ఇప్పుడు మరింతగా క్షేత్రస్థాయికి వచ్చేసేసి ఈ కార్యక్రమాలను సూపర్వైజ్ చేయడం అనేది ఒక కొత్త పద్ధతి. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు అదేదో విత్తేసి పొత్తుగూడేటువంటి ఒక పద్ధతిలో కేవలం 15% బడ్జెట్లో ఉండేటువంటి నిధులను సహాయం అంటే అదేదో ఉచితంగా ఇచ్చేది కాదు, రుణరూపకంగా ఇచ్చే సహాయంతో తాను మొత్తంగా తన షరతులను, తన ఆలోచనలను ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యలో జోక్యం చేసుకోవడం ఉంది. కనుకనే ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. 3 దశాబ్దాలుగా డిపెప్, అపెప్, సర్వశిక్షా అభియాన్ లాంటి కార్యక్రమాలకు సుమారుగా $36 బిలియన్ సహాయాన్ని అందించింది రుణరూపకంగా. సరే, ఫలితం ఏమైంది? ప్రైవేట్ పాఠశాలలు పెరిగిపోయినాయి. ఆ ప్రైవేట్ పాఠశాలలు పెరిగిపోయిన తర్వాత ఉపాధ్యాయుల నియామకాలు లేవు. పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడం పూర్తిగా మానేసింది. మన రాష్ట్రంలో ఈ 6 ఏళ్లుగా మొక్కుబడిగా ఒకసారి ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ మాత్రం జరిగింది. మరి ఉపాధ్యాయులు లేకుండా, మౌలిక వసతులు లేకుండా పాఠశాలలు ఇట్లా నాణ్యమైన విద్య బోధన జరుగుతుంది. ఇది అర్థం. ఇది అర్థం చేసుకోకుండా కొత్తగా ఈ స్టార్స్ కార్యక్రమం ద్వారా ప్రపంచ బ్యాంకు ప్రత్యక్ష జోక్యం చేసుకోవడాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్టార్స్ కార్యక్రమం అమలు చేస్తున్నటువంటి క్రమంలో ప్రపంచ బ్యాంకు ఏం చేస్తుందంటే చెప్తుందంటే ఈ 3 దశాబ్దాలుగా పిల్లల ఎన్రోల్మెంట్ పెరుగుతుంది, కానీ నాణ్యత లేదు. నాణ్యత ఉంటే తప్ప ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో భారతీయ విద్యార్థులు పోటీ పడే విధంగా మనం విధానాలు రూపొందించుకొని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ప్రపంచ ఉద్యోగాల మార్కెట్లో మన విద్యార్థులు పోటీ పడాలన్నా, మన సమాజానికి అవసరమయ్యేటువంటి వ్యక్తులను తయారు చేసుకోవాలన్నా, మన సమాజ ఆర్థిక అభివృద్ధికి కావాల్సినటువంటి విద్యార్థులను రూపొందించుకోవాలన్నా దీంట్లో ఒక స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బహుళజాతి సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీల్లో చౌకగా టెక్నోక్రాట్స్ను రూపొందించడం, ఆ క్రమంలోనే మనకు గత 2 దశాబ్దాలుగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి ఒక ప్రాధాన్యత వచ్చింది. నిజానికి కొఠారీ కమిషన్ చెప్పినట్టు అందరికీ సమానమైనటువంటి విద్య ఒకటే కామన్ స్కూల్ ద్వారా అమలు చేయడం ద్వారా అందరూ మాతృభాషలో విద్యా బోధన జరుగుతూ సమాజంలో అన్ని వర్గాలు ఆ కామన్ స్కూల్ పైన శ్రద్ధ ఉంటుంది. వాటికి కావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చడం అనేది సమాజ బాధ్యతగా ఉంటుంది. తద్వారా సమాజం ఒక కన్సర్న్గా ఉండడం ద్వారా మంచి విద్యార్థులు తయారవుతారు. విద్యార్థులు ఎప్పుడైతే ఉచితంగా చదువు నేర్చుకుంటారో వారు సమాజానికి సేవకులుగా తయారయ్యేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే డబ్బు నేర్చుకోవడంలో
ప్రధాన పాత్ర వహిస్తుందో విద్యార్థి యొక్క పర్సనాలిటీ, ఆలోచన ధోరణి మారిపోతుందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకున్న తర్వాత దానికి ఇమ్మడి బొబ్బడిగా సంపాదించాలనేటువంటి ఒక ఆకాంక్ష, మానవ సహజమైనటువంటి కోరిక కలుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే మొత్తంగా వ్యవహారాన్ని వ్యాపారంగా మారుస్తుంది. మనకు ఇప్పటికే తెలుసు, ప్రపంచ వాణిజ్య సంస్థ విద్యను ఒక వ్యాపార వస్తువుగా గుర్తించింది. సుమారు 10 ఏళ్ల క్రితమే భారతదేశంలో ఉండేటువంటి విద్యా మార్కెట్ సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల మార్కెట్ ప్రతి సంవత్సరం ఉంటుంది. దీన్ని కైవసం చేసుకోవడం కోసమే అనేక మల్టీనేషనల్ కంపెనీసు, అనేక విద్యా సంస్థలు, అనేక పెట్టుబడిదారులు కన్నువేశారు. ఆ క్రమంలోనే ఒక ఉదాత్తమైనటువంటి గురు శిష్య సంబంధాలు మారిపోయి గురువు దుకాణదారుడు అవుతాడు. అంటే విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక దుకాణదారుడు, విద్యార్థి జ్ఞానాన్ని కొనుక్కునేటువంటి కన్జ్యూమర్ అవుతాడు, కొనుగోలుదారు లేదా వినియోగదారు అవుతాడు. ఇట్లా వినియోగదారు అమ్మకదారు సంబంధాలు లాభంతో ఉంటుంది తప్ప ఒక ఉదాత్తమైనటువంటి సంబంధాలు. భారతీయ సంస్కృతిలో గురుకులాలు లేదా గురువులు శిష్యులకు ఉండేటువంటి ఆ సంబంధాలకు సంబంధించిన నిర్వచనం పూర్తిగా దూరమయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. కనుక మనకు ఎటువంటి విద్యార్థులు తయారు కావాలి, ఆ విద్యార్థుల ద్వారా ఎటువంటి పౌరులు ఉండాలి, అది భారత ప్రజలుగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఒక సరైనటువంటి విద్యా విధానాన్ని మనం రూపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను చెప్తున్నటువంటి ఈ స్టార్స్ కార్యక్రమం ద్వారా ప్రపంచ బ్యాంకు మరోసారి భారత విద్యా వ్యవస్థలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం ద్వారా మొత్తంగా పెట్టుబడిదారులకు కావాల్సినటువంటి లేబర్ మార్కెట్ను, టెక్నోక్రాట్స్ను తయారు చేసేటువంటి ఒక లక్ష్యం దీని వెనుక ఉంది. తద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత దివాళా తీయించి ఒకవైపుకు ప్రైవేటు విద్యా సంస్థలను, ప్రైవేటు వ్యాపారులను విద్యలో, విద్యా సంస్థల స్థాపనలో అవకాశం ఇచ్చి అటు వ్యాపారం జరగడానికి, ఆ వ్యాపారం ద్వారా భారతదేశ జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి ఎక్కువగా విద్యార్థులు తయారై వీళ్ళంతా కూడా భవిష్యత్తు ఆ జాబ్ మార్కెట్లో పోటీ పడేటువంటి ఒక ప్రమాణాలు, నాణ్యతను సాధించేటువంటి లక్ష్యాన్ని ప్రపంచ బ్యాంకు అమలు చేస్తూ ఉంది. మరి ఇటువంటి స్టార్స్ కార్యక్రమాన్ని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మన పాఠశాలలు మరింతగా దివాళా తీస్తాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విమెన్ లాంటి వెనుకబడిన వర్గాలంతా కూడా ఉచిత విద్యకు దూరమైపోయి భవిష్యత్తులో సమాజంలో అంతరాలు పెరుగుతాయి. ఎందుకంటే చదువు ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. మానసికంగా మనుషులు ఒక మంచి పౌరులుగా తయారు కావడం అనేది జరుగుతుంది. నిజానికి రాజ్యాంగంలో మనకు 2010లో విద్యా హక్కు చట్టం అమలైంది. ఈ విద్యా హక్కు చట్టం కూడా ఉన్ని కృష్ణన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఒక గత్యంతరం లేని పరిస్థితిలో విద్యా హక్కు చట్టం వచ్చింది. సుమారుగా విద్యా హక్కు చట్టం అమలవుతూ ఇది 10వ సంవత్సరం. ఈ 10 సంవత్సరాల్లో కూడా పాఠశాలల పరిస్థితి ఏమీ మెరుగు కాలేదు. ఉపాధ్యాయుల నియామకాలు జరగలేదు. ఇప్పటికే సుమారు 2 కోట్ల మంది విద్యార్థులు బడి బయట ఉన్నారు దేశవ్యాప్తంగా. ఈ 2 కోట్ల మంది విద్యార్థులను పాఠశాలకు చేర్చడానికి కనీసంగా 5 లక్షల మంది ఉపాధ్యాయులు అవసరం అవుతారు. 5 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించడానికి, వారికి జీతాలు ఇవ్వడానికి ఎంత డబ్బు అవసరం అవుతుంది? ఈ అంచనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేయకుండా అటు మోడీ ప్రభుత్వము, ఇటు తెరాస ప్రభుత్వం కూడా విద్యారంగానికి నిధుల కేటాయింపును తగ్గిస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఒకవైపు నిధులను తగ్గిస్తూ పెద్ద ఎత్తున
ఫలితాలు రావాలని కోరుకోవడం అనేది ఒక వైరుధ్యంతో కూడినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు దేశమంతటా కూడా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపించి ఉంది. ఈ క్రమంలో జూన్ 24 నాడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఈ స్టార్స్ ప్రోగ్రామ్ను ప్రకటించడం జరిగింది. ఇది 6 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతున్నప్పటికీ కూడా భవిష్యత్తులో దేశమంతా కూడా విస్తరించి మొత్తంగా భారతదేశ ప్రభుత్వ విద్యా వ్యవస్థను, పాఠశాల వ్యవస్థను కుప్పగూల్చి ప్రజలకు ఉచిత విద్య అందుబాటులో లేకుండా చేసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కనుకనే ఈ విద్యారంగంలో ప్రపంచ బ్యాంకు జోక్యాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రజలందరినీ కోరుతూ ఉంది. తల్లిదండ్రులను, విద్యార్థులను, విద్యావేత్తలందరినీ కూడా కోరుతూ ఉంది.